నమస్తే, నేను మీ తేజ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాప్టర్ క్లోజ్. వచ్చే 24 గంటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక ఉండరు. ట్రంప్ అనేవాడు ఈ భూ ప్రపంచం మీద బతకూడదని ప్రపంచం కోరుకుంటుంది. ఇరాన్తో పాటు ఇంకా కొన్ని దేశాలు కూడా కోరుకుంటున్నాయి, గల్ఫ్ దేశాలు కూడా కోరుకుంటున్నాయి. ఈ ట్రంప్ అనేవాడు అసలు ఈ భూ ప్రపంచం మీద ఉండకూడదని. ముఖ్యంగా అమెరికాలో 78% పీపుల్ ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో ఆ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు ఇది మరణ హోమం? చిన్నపిల్లల్ని చంపుతావా? నీకు కావలసిన ఆ సుప్రీం లీడర్ పైన అటాక్ చేసావు, అక్కడితో ఆగిపోవచ్చు కదా. కానీ నువ్వు ఆగకుండా నువ్వు నీ వ్యక్తిగతంగా తీసుకుని, అంటే దేశ సంరక్షణని పక్కన పెట్టి వ్యక్తిగతంగా తీసుకుని ఇరాన్ పైన నువ్వు విరుచుకుపడుతున్నావు. దానికి తోడు ఇజ్రాయెల్ నీకు సాయం చేస్తుంది. రేపొద్దున అన్ని దేశాలు ఒకటయ్యి అమెరికా పైన అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అగ్రరాజ్యం, ఆకలి రాజ్యం కూడా అయిపోయే పరిస్థితి ఇప్పుడు అమెరికాకు ఉందని చెప్పేసి అక్కడున్న ప్రజలు చాలామంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో దానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కాకపోతే ట్రంప్ వచ్చే 24 గంటల్లో అతనికి మరణం తప్పదు. ఆల్రెడీ అమెరికా గవర్నమెంట్ తాత్కాలికంగా ఒక ప్రెసిడెంట్ని కూడా ఈ యుద్ధాన్ని శాంతిపరచడానికి తాత్కాలికంగా ట్రంప్ స్థానంలోకి పీట్ హెగ్సెత్, ఇతను అమెరికా డిఫెన్స్ సెక్రటరీ, ఇతన్ని అతని ప్లేస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఎంతోమంది అమెరికా మిలిటరీ సైన్యం చనిపోయారు. 5 10 అని చెప్పేసి అంటున్నారు, కానీ 550 మంది చనిపోయారు. దీన్ని ఐఆర్జేసీ స్వయంగా ప్రకటించింది. మేము రకరకాల ప్రాంతాల్లో అమెరికా సైన్యాన్ని పూర్తిగా మేము అంతం చేసాం అని చెప్పినా సరే ట్రంప్ డాన్సులు వేసుకున్నాడు. వాళ్ళ శవాల దగ్గర, వాళ్ళ శవాల పెట్టెలు ఏవైతే ఉంటాయో శవ పెట్టికల దగ్గర ట్రంప్ ఇరాన్ పరిస్థితి ఎలా అయిందని చెప్పేసి డాన్సులు వేసుకుంటాడు. ఇక ట్రంప్ చాప్టర్ క్లోజ్. అదేంటి, ఇరాన్ వల్ల ఎలా సాధ్యం అవుతుంది? ట్రంప్ని చంపడం అంత ఈజీ కాదు. ఆ రేంజ్ దూసుకెళ్లే, అన్ని వేల కిలోమీటర్లు దూసుకెళ్లే ఆ మిసైల్స్ కూడా ఇరాన్ దగ్గర లేవు. ఎలా? ఇజ్రాయెల్తోనే ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఇరాన్. అటువంటిది అమెరికా పైన ఎలా అటాక్స్ చేస్తుందంటే దీనికి చాలా పెద్ద ప్లాన్ వేశారు. ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో ఆ యుద్ధం కేవలం అక్కడ దేశ ప్రజలు చూడట్ల, యావత్ ప్రపంచం చూస్తుంది. ఎస్, ఇప్పుడు రష్యా రాబోతుంది. చైనా ఆల్రెడీ ఇన్వాల్వ్ అయింది వార్లో. ఆల్రెడీ చైనాకి సంబంధించిన మిసైల్స్ అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేస్ల పైన అటాక్ చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఈయన అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉంటారని చెప్పేసి అందరూ అనుకుంటారు. అక్కడి నుంచి ఏం చేస్తున్నారు ఏంటి ఈయన చూస్తూ ఉంటాడు. మన సైన్యం ఏం చేస్తుంది, ఇరాన్ పైన ఏ మిసైల్ చేస్తుంది అని చూస్తూ ఉంటారని చెప్పేసి అందరూ అనుకుంటారు. బట్ చైనా ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టి ఇరాన్తో కలిసి ట్రంప్ ఎక్కడున్నాడంటే ప్రజెంట్ ఫ్లోరిడా మార్ ఏ లగో అనే ప్రాంతంలో ట్రంప్ ఉన్నట్టుగా చైనా శాటిలైట్ ద్వారా టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని గుర్తించింది. మరి కొన్ని గంటల్లో మేము ఖచ్చితంగా అక్కడ అటాక్ చేయబోతున్నాం. ముందే 24 గంటల్లో నీకు మరణం తప్పదు ట్రంప్ అంటూ కూడా ప్రకటించారంటే అర్థం చేసుకోండి. అయితే ఇది పుకారు కాదు, ఎందుకంటే ఈ విషయంలోకి కిమ్ ఎంట్రీ అయ్యాడు. కిమ్ ప్లాన్ అదుర్స్ అంటూ కూడా చెప్తున్నారు చాలా మంది. కిమ్ మొత్తం కూడా కొన్ని రోజుల నుంచి చూస్తున్నాడు. ఇజ్రాయెల్కి కూడా వార్నింగ్ ఇచ్చాడు. చాలు, ఇంకా అయిపోయింది, చాలు, మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది చేశారు, ఇక చాలు, అమాయకులు ప్రజలు చనిపోతున్నారు. కానీ ఒక పక్క ఇజ్రాయెల్, ఒక పక్క అమెరికా లేదు, ఇంకొక వారం రోజులు ఇలానే కొనసాగుతున్నట్టు మీడియా ముందుకు వచ్చి అనౌన్స్ చేస్తున్నారు. 163 మంది పిల్లలు చనిపోయారు ఒక స్కూల్ భవనం కూలి మిసైల్ అటాక్ చేయడం వల్ల. హాస్పిటల్స్ కూలిపోయాయి. అసలు యుద్ధ నీతి ప్రకారం హాస్పిటల్స్ పైన, స్కూల్స్ పైన అటాక్ చేయకూడదు, అన్నిటిని ఉల్లంఘించారు. శాంతి చర్చలు అంటూ కూడా ఒమాన్లో చైనాకి సంబంధించి
ఏర్పాట్లు చేసి కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి, ఒక సెటిల్మెంట్కి, శాంతి చర్చలు అని చెప్పి ఇంకొక బట్ట అటాక్ చేశారు. అంటే ఊహించలేదు. ఓకే, ఇంకా శాంతి చర్చలకు వస్తున్నారు కదా అని చెప్పి ఇరాన్ అనుకుంటుంది. ఈ లోపు భారీ అటాక్. ఆ రకంగా చాలా చాలా విషయాల్ని యుద్ధ నీతిలో వాళ్ళు ఉల్లంఘించారు. ఖచ్చితంగా దానికి మూల్యం త్వరలోనే చెల్లిస్తూ ఉంటుంది చైనా. సో మరి ఇప్పుడు ట్రంప్ ఎట్లా అటాక్ చేయడం, ఎట్లా ఇదంతా కూడా కష్టం కదా అనుకుంటే, నేను చెప్తా ఎట్లా ఉన్నాం. కిమ్ సూపర్ ప్లాన్ అని చెప్పేసి అన్నా కదా, ప్లాన్ నిజంగా అదిరిపోయే ప్లాన్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అసలు కిమ్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవడు కూడా ఊహించలేరు. నాకు ఒక్క న్యూక్లియర్ బాంబ్ చాలు, ఇజ్రాయెల్ని పూర్తిగా ధ్వంసం చేస్తా అంటాడు. నేను శాంతి చర్చలకు రండి, కూర్చోబెట్టి మాట్లాడతాను, ఇవేమీ కాదు. మీరు ఆగుతారా, నన్ను ఒక మిసైల్ వదలమంటారా? రెండే మాట. కిమ్ అనంత పని చేస్తాడు ఖచ్చితంగా. అయితే కిమ్ దగ్గర హోసాంగ్ 13 అని ఒక భయంకరమైన మిసైల్ ఉంది. దాని రేంజ్ 13,000 కిలోమీటర్లు. టార్గెట్ని 13,000 కిలోమీటర్లు వెళ్ళి ఎక్కడైతే టార్గెట్ ఉందో అక్కడ అది ల్యాండ్ అయ్యి ధ్వంసం చేసేస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే, అమెరికా ల్యాండ్ పైన అది వెళ్ళి ఉంటుంది, అక్కడ ల్యాండ్ అవుతుంది వెళ్ళి టార్గెట్ ఇస్తే. అట్లాంటి మిసైల్ ఇది హోసాంగ్ 13. ఇప్పుడు దీన్ని వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే యుద్ధాన్ని కంట్రోల్ చేయాలి, యుద్ధాన్ని ఆపాలి. ఈ యుద్ధం ఇలానే నెల రోజుల పాటు కొనసాగితే ప్రపంచంలో చాలా చాలా నష్టాలు వస్తాయి. క్రూడ్ ఆయిల్కి సంబంధించి, ట్రేడింగ్కి సంబంధించి, ఇంటర్నేషనల్ ట్రేడ్ దౌత్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా చాలా ఇబ్బందులు వస్తాయి ప్రపంచంలో. ఇతను స్వలాభం కోసం ప్రపంచం మొత్తం ఎందుకు ఇబ్బంది పడాలి? అందుకోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. బ్రిక్స్, రష్యా, కొరియా, అఫ్కోర్స్ పాకిస్తాన్, ఇరాన్, చైనా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అసలు అటాక్ చేయడం కాదు, భయపెట్టడం కాదు, అసలు ట్రంప్ అనేవాడిని లేకుండా చేస్తే అయిపోద్ది కదా. వాడిని లేపేస్తే ఈ గోళ ఎక్కడితో క్లోజ్ అయ్యింది కదా. ట్రంప్ ఎంత తిక్క మనిషి అంటే, నోబెల్ ప్రైజ్ రాలేదని చెప్పేసి ఇన్ని వేషాలు వేసాడంటే, అసలు వాటి గురించి మాట్లాడితే అసలు ఇలాంటి మూర్ఖుని ఇన్ని రోజులు ఎలా బ్రతకనిచ్చారా అమెరికన్ ప్రజలు అనుకోవాలి. ఈరోజు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. అమెరికాలో 70-78% పీపుల్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో యుద్ధం, దాన్ని అందరూ ఖండిస్తారు. ఇక చాలు, ఇక ఆపేయండి. కానీ నేను ఆగను, నేను ఇంకొక వారం రోజులు అటాక్ చేస్తా. దేనికి ఇదంతా? ఎన్చార్జ్ చేస్తున్నాం. సరే, ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ని నిజంగానే నీకు తెలియకుండా చేస్తా. నువ్వు దాన్ని రుజువు చేయి, ప్రూవ్ చేయి. ప్రపంచ దేశాల ముందు దానికి సంబంధించిన విషయాలను నువ్వు బయటకు పెట్టు. నీ దగ్గర టెక్నాలజీ ఉంది, ఇంకోటి ఉంది. దాన్ని యూజ్ చేసి అంతా కూడా పెట్టు. ఇతర దేశాలు నీకు తోడ్పాటు ఉంటాయి. కానీ నువ్వు అలా చేయవే. నీ ప్లాన్ ఇరాన్ని అంతం చేయాలి. మొదటి నుంచి కూడా ఇరాన్ని అంతం చేయాలి. అమెరికాలో ఉన్న ప్రజల దగ్గర నువ్వు గెలవాలి. సో వాళ్ళ దగ్గర నువ్వు గెలవాలంటే అక్కడ పరిపాలన చేసి నువ్వు గెలవడం. కాబట్టి ఇరాన్ పైన అటాక్ చేస్తే నువ్వు గెలుస్తావు. ఇంకో పక్క ఉగ్రవాదం అంటారు, ఇంకొక పక్క ఇంకోటి అంటారు. ఏదేమైనప్పటికీ సో నేను చెప్పాను కదా, ఇదంతా ఇప్పుడు ట్రంప్ను లేపేయడానికి కిమ్ ప్లాన్ చేశాడు మొత్తం కూడా. చైనా శాటిలైట్ ద్వారా అతను ఏం చేస్తున్నాడో, అతని కదలికలన్నీ కూడా కరెక్ట్గా తీసుకున్నారు. సో అందరూ వైట్ హౌస్లో ఉన్నాడని చెప్పేసి అనుకున్నారు. అతను వైట్ హౌస్లో లేడు. సో అతను ఎక్కడున్నాడు అనేది కూడా ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను. అతని రెసిడెన్సీ ఫ్లోరిడా మార్క్ ఎల్ లగో, అక్కడ భద్రత మొత్తం కూడా పై స్థాయిలో పెట్టుకుని, ఎక్కువ మొత్తంలో పెట్టుకుని అక్కడ నుంచుని ఇవన్నీ చూస్తానంటే ఏం చేస్తున్నారు మన వాళ్ళు అని చెప్పేసి. సో మొత్తానికి టెక్నాలజీని యూజ్ చేసి శాటిలైట్ ద్వారా అతని కదలికలు తెలుసుకుని ఇమేజెస్ అన్ని కూడా బయటికి పెట్టి అవన్నీ తీసుకెళ్ళి కిమ్ చేతిలో పెట్టారు. కిమ్ మామూలుడు కాదు. కిమ్ దగ్గర 30 నుంచి 60 వరకు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. 30 to 60 అంటే చూడండి డిఫరెన్స్. 30
ప్రపంచంలో ఉన్న కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న విషయం ఇది. ఇప్పుడు కూడా ఏదో ఒక టెస్టులు చేస్తూ ఉంటాడు. సో కిమ్ సపోర్ట్ అయితే ఇరాన్కి పూర్తిగా లభించిందని చెప్పొచ్చు. మార్నింగ్ వరకు కూడా చైనా సపోర్ట్ చేసింది అనుకున్నాం, బట్ కిమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు, ఇక రష్యా మాత్రమే. సో రష్యా సైలెంట్గా తన పని చేస్తుంది పక్క నుంచి అంటూ కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ట్రంప్ను లేపడానికి ఒక భారీగా స్కెచ్ ప్లాన్ వేశారనేది అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకొక పక్క ట్రంప్ని అసలు బ్రతుకు ఉండకూడదని చెప్పేసి అమెరికన్సే కోరుకుంటున్నారు. ఇతని వల్ల ఇంకా యుద్ధం పెద్ద స్థాయిలో జరుగుతుంది, అలా అవ్వకూడదు, క్లోజ్ చేయాలి, చాలు, శాంతిని కోరుకోవాలి. ఏదైతే ఆ టార్గెట్ ఉందో ఆ టార్గెట్ అటాక్ అయిపోయిన తర్వాత చర్చలు జరిపి ఆ యుద్ధాన్ని ముగించాలి, ఇతర ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వల్ల పక్కనున్న గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఇబ్బంది పడుతున్నాయి. యుఏఈ, బహ్రెయిన్, ఇరాక్, సౌదీ అరేబియా ఉన్న ప్రాంతాలు, ఇలా చాలా దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతుంది. సో వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు, చాలు, ఇక చాలు, అయిపోయింది, చాలు, మేము కూడా నష్టపోతున్నాం చెప్తున్నాం. ఒకటే దారి, యూటర్న్ తీసుకుంటావా లేదా చస్తావా. సో నాకైతే కిమ్ వదలడని అయితే మాత్రం అనిపిస్తుంది. నిజంగా ట్రంప్ ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచం మీద ట్రంప్ అనేవాడు బ్రతికుండకూడదని చెప్పేసి చాలామంది కోరుకుంటారు. మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ట్రంప్ పైన మీ నిర్ణయం ఏంటి? ట్రంప్ అనేవాడు ఉండాలా, ట్రంప్ అనేవాడు బ్రతుకుండాలంటారా, ఉండకూడదంటారా? మీరేం చెప్తారనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి.